దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ తపస్సు కాలములో ఈ యొక్క 4వ ఆదివారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మేమందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మొదటి పట్టణం అయిన తరువాత చదివినటువంటి భక్తి కీర్తనలు మనందరి సమాధానముగా ఒక చక్కనైన వాక్యాన్ని మనం చెప్పాం, ధ్యానించాం. ఎవరికైనా గుర్తుందా? రోజు అడుగుతున్నాడు కదా, గ్యారంటీగా ఈరోజు కూడా అడుగుతాడేమో అని రెడీగా ఉన్నారేమో. వెరీ గుడ్. అందరూ చెప్పండి. పరిశీలించి చూడుడు ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. మరొకసారి, పరిశీలించి చూడుడు ప్రభువెంత మంచివాడో మీకే తెలియను. మీకు తెలుసా ప్రభు ఎంత మంచివాడో? మేము ఎప్పుడు పరిశీలించలేదండి అంటారేమో. ప్రభు ఎంత మంచివాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలియాలి అంటే ఇదిగో దివ్య సత్ప్రసాదములో ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుస్తుంది. తనని తాను, తన శరీర రక్తములనే మనకు జీవాహారముగా సమర్పించుకుంటున్నటువంటి గొప్ప ప్రేమ. మరొకటి, పాప సంకీర్తనములో నీవు ఎంత ఘోరమైన పాపివైనా, నేరగాడివైనా, దుష్టుడివైనా, ఇదిగో నేను పాపిని తండ్రి అంటే, కుమారా నేను నిన్ను శిక్షించడం లేదు, నేను నీ పాపాలు క్షమిస్తున్నాను. ఆయన ప్రేమ ఎంత గొప్పదో పరిశీలించి చూడండి. ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను. ఇక ఈనాటి 2వ పట్టణంలో ఒక వాక్యాన్ని చదువుకుందాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 20వ వచనం. నా తర్వాత చెప్పండి అందరూ. ఓకే. కనుక క్రీస్తు కొరకు మాట్లాడుచు ఇదిగో మేము ఇచ్చటకు వచ్చితిమి, దేవుడే మా ద్వారా మిమ్ములను ఉద్బోధించుచున్నాడు. మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్మలను బ్రతిమాలు కొనుచున్నాము. ఇక్కడ మేము అంటే ఎవరు? మేము అంటే ఎవరు? అక్కడ ఓకే, వెరీ గుడ్, పౌలు గారు అపోస్తులు. ఇక్కడ నేను, ఫాదర్ గారు. మేము మీ దగ్గరికి వస్తూ ఉన్నాం. బహుశా ఈ వారమంతా మీకు రోజు మెసేజ్లే. ఓకే, పాప సంకీర్తనానికి ఫాదర్ గారు కూర్చున్నారు, త్వరగా రండి. లాస్ట్ 3 రోజులు, లాస్ట్ 2 రోజులు, ఇదే ఆఖరి రోజు. ప్రతిరోజు ఈ వారమంతా కూడా పాప సంకీర్తనం చెయ్యండి అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో సఖ్యత పొందండి, దేవునితో సఖ్యపడుడు అని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాము. నేను మిమ్మందరినీ బ్రతిమలాడుకున్నాను ఈ వారమంతా కూడా. అయినా చేయలేని వాళ్ళు ఎందరో ఉండొచ్చు కాక, ఐ డౌట్. దేవుని యందు ప్రియులారా, పాప సంకీర్తనము చేయడము అంటే మొట్టమొదటిగా మనం ధ్యానించాం, ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన ఎంత మంచివాడో రుచి చూచి తెలుసుకొనడమే. పాప సంకీర్తనము చేయడము అంటే ఆయనతో సఖ్యత పొందడమే. దేవుని యందు ప్రియులారా, ఆయనతో సఖ్యత పొందమని చెబుతుంది. క్రీస్తు రాయబారులుగా గురువులము, కానీ మేము కాదు, క్రీస్తే మిమ్మలను కోరుతున్నాడు. దేవునితో సఖ్యత పొందండి, దేవునితో సఖ్యపడుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నాటి వాక్యానికి 3వ మూలాధారముగా మనం చూస్తున్నాం లూకా శుభవార్త 15వ అధ్యాయము 17 నుంచి 18 నాటి సువిశేషములో ఉన్నటువంటి 2 వచనాలు. 17, 18 చెప్పినప్పుడు నా తర్వాత, అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను. ఎవరికి? అతనికి అంటే ఎవరికి?
దుడుకు చిన్నవానికి కనువిప్పు కలిగింది, తనలో తాను మాట్లాడుకుంటాడు. మనతో మనం మాట్లాడుకోవాలి, మనలోనికి మనం తొంగి చూచుకోవాలి. మనందరికీ కూడా పక్కవాడి ఇంట్లో ఏం జరుగుతుందో తొంగి చూడడం చాలా ఇష్టం. ఓకే, ఎన్నోసార్లు చెప్పినట్టున్నాను. అమెరికాలో కానీ కరెంటు పోతే ఏం చేస్తారంట? అమెరికాలో కరెంటు పోతే అది లైన్ మ్యానా లేదంటే ఎలక్ట్రికల్ ఆఫీస్కి ఫోన్ చేస్తారు, సార్ మా ఇంట్లో కరెంటు పోయింది, ఏంటి కారణం అని. చైనాలో కరెంటు పోతే కరెంటు వాడే రిపేర్ చేసేసుకుంటాడు, ప్రతి ఒక్కడు టెక్నీషియనే. కానీ ఇండియాలో కరెంటు పోతే ఏం చేస్తారు? పక్కింట్లో చూస్తారు, పక్కింట్లో కరెంట్ ఉందా లేదా, పక్కింట్లో పోయిందండి, అయితే పర్వాలేదు. పక్కింట్లో కరెంట్ ఉన్నదండి, అమ్మో మన ఇంట్లోనే కరెంటు పోయింది, మనతోనే ప్రాబ్లం. అంటే పక్కవాడి జీవితంలో పక్కవాడి ఇంటిలో ఏముందో తొంగి చూడడం మనందరూ చాలా ఇష్టం. కానీ ఇక్కడ అంటున్నాడు, తనలో తాను ఇట్లు మాట్లాడుకొనెను. అంటే తనలోనికి తాను తొంగి చూచుకొనెను. కనువిప్పు కలిగినప్పుడు ఏం చేస్తామండి అంటే మనలోనికి మనం తొంగి చూచుకుంటాం. పక్కింటోడికిలోకి పక్కవాడి జీవితంలోనికి మనం తొంగి చూడడం. చాలాసార్లు ట్రైన్లో బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మన సెల్ ఫోన్ మనకు ఉంటుంది, పక్క సెల్ ఫోన్ ఏం చేస్తున్నాడో అలా చదువుతుంటాం. అదొక తృప్తి ఏమో, అది మన యొక్క నేచర్ ఏమో బహుశా దేవుని యందు ప్రియులారా. కానీ నిజమైన కనువిప్పు జ్ఞానోదయం కలిగినట్లయితే ఆ దుడుకు చిన్నవాని వలె, ఆ చిన్నవాని వలె మనలోనికి మనం తొంగి చూచుకోవాలి. అక్కడ అంటున్నాడు, నా తండ్రి వద్ద ఎందరో పనివారు ఉన్నారు, కానీ వాళ్ళకి భోజనం లభించుచున్నది, కానీ నేను ఇక్కడ ఆకలితో మలమల మాడుచున్నాను. నేను లేచి, చూడండి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను నీకును పరలోకమును ద్రోహము చేస్తుని నీ బిడ్డగా ఉండడానికి నేను అర్హుడను కాను, నీ పని వారిలో ఒక్కనన్నా పెట్టుకొను అని చెప్పెదను. అంటూ నా తండ్రితో నేను సఖ్యత పొందెదను, నా తండ్రితో నేను సఖ్యత పొందెదను అంటూ చిన్నవాడు లేచి తండ్రి దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈ యొక్క అంశాన్ని, ఈ వాక్యాలను ధ్యానిస్తూ ఒక 3 సంవత్సరాల క్రితం 2022వ సంవత్సరంలో పాప సంకీర్తనం గురించి సుమారు 1.5 గంటల ఉదయం పూజలో, మరొక 1.5 గంటల సాయంత్రం దివ్య పూజాబలిలో మనం ధ్యానించాం. మరలా ఈ వారమంతా పాప సంకీర్తన అనే గొప్ప భాగ్యమును మీకు అందుబాటులో ఉంచాం. ప్రియమైన సహోదరుడా సహోదరి, వాక్యము ద్వారా ప్రభు మరొక్కసారి మనతో మాట్లాడుతున్నారు. దేవునితో సఖ్యపడుడు, ఆలస్యం చేయకండి. దేవుని యందు ప్రియులారా, ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనకి పాప సంకీర్తనలోనే మనం పశ్చాత్తాపడినప్పుడే మనం తెలుసుకుంటాం. ఈ విషయాన్ని నేను చెబుతున్నది కాదు, సరాసరి ఏకంగా మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ ఆయన రాసినటువంటి ఆటోబయోగ్రఫీ ఎవరికైనా తెలుసా? మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే ఒక పుస్తకములో ఆయన అనేక తన జీవిత అనుభవాలను రాశారంట. అందులో ఒకానొక అనుభవం ఏంటో తెలుసా? అతను చిన్నప్పుడు ఎవరికో కానీ 25 రూపాయలు బాకీ పడ్డాడంట. ఆ రోజుల్లో 25 రూపాయలు అంటే 25 లక్షల కింద లెక్క. 25 రూపాయలు బాకీ పడ్డారంట మహాత్మా గాంధీ తన చిన్నప్పుడు. ఈ అప్పును తీర్చడం కొరకు ఏం చేశాడు తెలుసా? తన అన్నగారికి ఆ రోజుల్లో చేతులకు కాళ్ళకు కడియాలు ఉండేవి కదా, అటువంటి కడియంలో కొంచెం గుండ్రంగా ఒక బంగారం ఉంటే ఆ యొక్క బంగారపు చిన్న ముద్దను, చిన్నదాన్ని, దాన్ని దొంగతనం చేశాడంట. దొంగతనం చేసి దాన్ని అమ్మివేసి ఆ 25,000 అప్పు తీర్చేశాడు. అమ్మయ్య, నా బరువు తగ్గిపోయింది అనుకున్నాడంట. కానీ ఆయన అంటాడు, అసలైన బరువు అప్పుడే ప్రారంభమైంది నాకు. అప్పుడున్నప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు, కానీ దొంగతనం చేసినప్పుడు నా గుండె ఇంకా 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 రోజు రోజుకి బరువెక్కిపోతూ ఉండేది. ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను, ఎవరితోనూ తలెత్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను, నా తండ్రి దగ్గరికి, నా అన్న దగ్గరికి, నా కుటుంబ సభ్యులకి వెళ్ళలేకపోతున్నాను. వారం 10 రోజులు నాలో నేను మదనపడి ఇక ఉండలేక చెప్పాలి, నా తప్పు ఒప్పుకోవాలి, కన్ఫెషన్ చేయాలి అనుకున్నాడంట. అనుకొని ఎలా కన్ఫెషన్ చేయాలి? చెబితే తిడతారేమో, కొడతారేమో,
నా ముఖం చూడరేమో, నాతో మాట్లాడరేమో, నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారేమో అని భయపడుతూ సాహసించి ఒక పేపర్ తీసుకొని ఒక మంచి ఉత్తరం రాస్తున్నాడట. ఏమని? తండ్రి తన నాన్నగారికి, నాన్నగారు నేను గొప్ప పాపం చేశాను. అన్నయ్య చేతుకున్నటువంటి మండదలో ఉన్నటువంటి కడియంలో బంగారాన్ని దొంగలించింది నేనే. నేను ఒకరి దగ్గర అప్పుని ఇలా చేయాల్సి వచ్చింది. నేను ఘోరమైన పాపం చేశాను, నన్ను క్షమించండి. మాత్రమే కాదు, నన్ను శిక్షించండి, నన్ను దండించండి, నాతో మాట్లాడడం మానేయకండి అని ఉత్తరం రాసి ఉత్తరం మడత పెట్టి నాన్నగారు మధ్యాహ్నం పడుకున్న గదిలోనికి వెళ్ళారట. మధ్యాహ్నం ఆయన భోంచేసి పడుకుంటే ఆ మంచం మీదకి వెళ్ళి కూర్చున్నారట. చూసరికి ఆ తండ్రి లేచాడు, మంచం మీద కూర్చున్నారు. ఈ పిల్లవాడు మహాత్మా గాంధీ ఆ ఉత్తరం తండ్రికి ఇచ్చాడంట. తండ్రి ఆ ఉత్తరం తీసి చదివాడు. ఈ పిల్లవాడు ఏం రాస్తున్నాడు? నన్ను మందలించండి, నన్ను కొట్టండి, నన్ను శిక్షించండి, నా పాపాన్ని మన్నించండి, మళ్ళీ మాటిస్తున్నాను, ఇంకెప్పుడు నేను దొంగతనం చేయను నా జీవితంలో. ఎన్ని చదివేసరికి ఆ తండ్రి కంట్లలోంచి కన్నీరు, బహుశా ఒక రకమైనటువంటి ఆనంద బాష్పాలు, తన కుమారుడు యొక్క పశ్చాత్తాపాన్ని చూచి, మారు మనస్సును చూచి ఆనంద బాష్పాలు తిరుగుతూ ఆ నీళ్ళన్నీ ఆ లెటర్ మీద పడి లెటర్ తడిచిపోయిందంట. కానీ నాన్నగారు ఏమీ అనలేదంట. మడత పెట్టి తల కింద పెట్టుకొని మళ్ళీ పడుకుని పోయారట. అంతే. మహాత్మా గాంధీ కూడా ఎంతో దుఃఖపడుతూ ఏడుస్తూ నాన్నగారు కాళ్ళు పట్టుకొని మరలా ఇంకెప్పుడు తప్పు చేయనని వెళ్ళాడంట. అక్కడి నుంచి ఆయన జీవితమే మారిపోయింది. ఒక్క పాప సంకీర్తనం, నా పాపాలు ఒప్పుకున్నాను మనస్ఫూర్తిగా, నా తండ్రి కండ్లలో కన్నీళ్లు కాదు ఆయన ప్రేమను చూచాను, మా ఇద్దరి మధ్య ప్రేమ పెరిగింది. ఆ రోజు నుంచి ఆయనకు నా మీద నమ్మకం పెరిగింది, నాకు ఆయన ప్రేమ మీద గొప్ప నమ్మకం కలిగింది. కనుక ఏ రోజైతే నా పాపాలు ఒప్పుకున్నానో ఆ రోజు నా తండ్రి ప్రేమను తెలుసుకున్నాను అని ఆయన తన యొక్క జీవిత చరిత్రలో రాసుకుంటున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది సఖ్యతా సంస్కారం, ఇది పాప సంకీర్తనం, ఇది కన్ఫెషన్ యొక్క గొప్పతనం. దేవుని యందు ప్రియులారా, నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా గుండెల నిండా ఉన్న దుఃఖముతో పశ్చాత్తాపపడి, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించండి అంటూ ఆ దుడుకు చిన్నవాని వలె ఆ తండ్రి పాదాలు పట్టుకుంటావో అప్పుడే నీ జీవితం ప్రారంభం కానున్నది. అప్పుడే నీ జీవితం బంగారు భవిష్యత్తు వైపు మొదలవుతుంది. అప్పుడే నీ జీవితంలో తండ్రి ప్రేమను నువ్వు చూరగలుగుతావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమైందా? కనుక బహుశా ఈ వారమంతా మీరందరూ మంచి పాప సంగీతన చేశారని ఆశిస్తూ మీ అందరిని అభినందిస్తున్నాను. ఇంత గొప్ప సేవ చేసినటువంటి ఫాదర్ గారికి కూడా మనందరము మన విచారం తరపున కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్తూ ఉన్న. ఒకసారి కూర్చుంటే 4-5 గంటలు కంటిన్యూస్గా కూర్చున్నారు. ఒకసారి అందరూ గట్టిగా చెప్పట్లు కూడా ఫాదర్ గారికి వందనాలు చెప్తాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. రైట్, ఇప్పటి వరకు ఒక మొదటి ధ్యానాంశం, ఈ 3 పట్టణాలు సఖ్యతను పొందమని, దేవుని ప్రేమను తెలుసుకొనమని, కనువిప్పు కలిగి నీలోనికి నువ్వు తొంగి చూచుకోమని చెప్తున్నాయని తెలియచేశాను. దేవుని యందు ప్రియులారా, ఇక రెండవ ధ్యానాంశం ఏమిటంటే, ఒక్కసారి ఈ యొక్క యేసు ప్రభువు చెప్పిన ఉపమానాన్ని ధ్యానిద్దాం. ఈ ఉపమానం ఏంటో తెలుసా? వన్ ఆఫ్ ద బెస్ట్ పారబుల్స్ అంటారు. ఉపమానాలకే తలమానికమైనటువంటి ఉపమానం, ఉపమానాలలో వజ్రము లాంటి ఉపమానం, సువార్తల్లో సువార్త అని దీని పేరు. ద గాస్పెల్ ఆఫ్ ద గాస్పల్స్ అంటారు. బైబిల్ మొత్తం ఒక కథలో చెప్పంటే ఈ ఉపమానమే. బైబిల్ మొత్తాన్ని ఒక కథలో చెప్పండి అంటే ఈ ఉపమానం ద్వారా బైబిల్ మొత్తాన్ని కూడా మనం వివరించవచ్చంట. దేవుని యందు ప్రియులారా, మరి ఈ ఉపమానం సంగతి మనందరికీ తెలిసిందే.
ఒక తండ్రి ఉన్నాడు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. చిన్నవాడు దుడుకువాడు తండ్రి దగ్గరికి వచ్చాడు. నా ఆస్తి నాకు ఇచ్చి అన్నాడు. ఆయన మారు మాట్లాడుకుంటూ ఇచ్చేశాడు, వెళ్ళాడు. పాత బైబిల్లో అతను తింటూ త్రాగుతూ వేశ్యలతో డబ్బులంతా వెచ్చించాడు. తినడానికి లేదు, ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. పనికి వెళ్ళాడు, పందులు మేపుతున్నాడు. పందులు తినే పొట్టును తినాలనుకున్నాడు, అది కూడా దొరకలేదు. కనువిప్పు కలిగింది. నా తండ్రి ఇంటిలో ఎందరో కడుపు నిండా పని వాళ్ళు తింటున్నారు, నాకేంటి ఈ కర్మ? నేను ఎలాగా కొడుకుని అనిపించుకోదగను, కనీసం పనివారిగానైనా ఉంటానని తనలో తాను పాప సంగీతం చేసుకొని తండ్రి దగ్గర కూడా పాప సంగీతం చేయడానికి వెళ్తున్నాడు. దూరం నుంచి చూడగానే తండ్రి పరిగెత్తుకొని వచ్చి మనసు కరిగి అనే వాక్యంలో చదువుతున్నాం. మనసు కరిగి పరిగెత్తుకొని వచ్చి కౌగలించుకొని ముద్దాడుచు ఆయన స్వీకరించాడంటే దేవుని యందు ప్రియులారా, ఇదంతా మనకి తెలిసిందే. మరైతే ఈ ఉపమానంలో హూ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ప్యారబల్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్? ఈ దుడుకు చిన్నవాని ఉపమానంలో హీరో అంటూ ఒకడు ఉంటే ఎవరికి ఇస్తారు హీరో పాత్ర? కొడుక? దుడుకు చిన్నవాడు హీరోవా? పెద్ద కుమారుడు హీరో అవుతాడా? తండ్రి హీరో అవుతాడా? చెప్పండి మీరు. తండ్రి పాత్ర పెద్దదా, కుమారుడు పాత్ర పెద్దదా? ఇప్పుడు ఎవడు హీరో? కుమారుడా, తండ్రే? ఓకే, దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, హూ ఈజ్ ద హీరో ఆఫ్ దిస్ ప్యారబల్? ద లవింగ్ ఫాదర్. ద లవింగ్ ఫాదర్. దేవుని యందు ప్రియులారా, ప్రభు ఎంత మంచివాడో అంటున్నారే, ఆ మంచి తండ్రి, ఆ తండ్రి ఈ యొక్క ఉపమానంలో నిజమైనటువంటి నాయకుడు. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఈ ముగ్గురు పాత్రలను చూద్దాం. తండ్రి పరలోక దేవుని ప్రేమకు, దేవునికి ప్రతీకగా ఉన్నాడు. ఏ సింబల్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్. ఈ కథలో ఉన్న తండ్రి పరలోకములో ఉన్న సృష్టికర్త అయిన తండ్రికి ప్రతీకగా, నిదర్శనంగా, సింబల్గా ఉంటున్నాడు దేవుని యందు ప్రియులారా. ఓకే, రెండో వ్యక్తి ఎవరు? చిన్న కుమారుడు. ఈ చిన్న కుమారుడు ఎవరండి అంటే దేవునికి దూరమైన వారందరికీ ప్రతీకగా, పాపాత్ములకు, అవిశ్వాసులకు, పామరులకు, దుర్మార్గులకు, వ్యసనపరులకు ఈ దుడుకు చిన్నవాడు ప్రతీకగా, సింబల్గా, గురుతుగా ఉంటూ ఉన్నాడు. ఇక మూడవది పెద్ద కుమారుడు. ఈ పెద్ద కుమారుడు ఎవరికి గుర్తుగా ఉన్నాడండి అంటే స్వనీతిపరులు. ఏంటండి? స్వనీతిపరులు. తమను తామే మంచివారిగా ఎంచుకునే, ఎలాంటి వారు? మనలాంటి వారు, పరిచయులు కాదు, మనలాంటి వాళ్ళకి ప్రతీకగా ఉన్నాడేమో ఈ పెద్ద కుమారుడు. దేవుని యందు ప్రియులారా, మనందరం పరిశీలమే కదా, తిరుగులేని పరిశీలం, పరిశీలనే మించిపోయిన పరిశీలం, మనందరం పరిశీలం. దేవుని యందు ప్రియులారా, నేను గుడికి వస్తున్నాను కనుక నా అంత మంచివాడు లేడు, నేను ప్రార్థన చేశాను కనుక నా అంత మంచివాడు లేడు, నాకు సంఘంలో సభ్యత్వం ఉంది కనుక నా అంత మంచివాడు లేడు. మనల్ని మనం స్వనీతి పరులం, మనలో మనమే నీతిమంతులుగా ఎంచుకుంటున్న వాళ్ళం అవుతున్నామేమో. మనలాంటి వారందరికీ కూడా ప్రతీకగా ఉంటున్నాడు ఆ పెద్ద కుమారుడు. దేవుని యందు ప్రియులారా, సరే, ఈరోజు 3 పాత్రలను పరిశీలించి చూడాలి, కానీ తండ్రి పాత్ర మాత్రం పరిశీలించుదాం. వివిధ సాయంత్రం పూజలో పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు కోసం పరిశీలిస్తాం. సో ముందుగా ఈ తండ్రి క్యారెక్టర్, తండ్రి పాత్ర మనకు నేర్పుతున్న జీవిత పాఠాలు ఏమిటో చూద్దాం ఒక్కొక్కటిగా. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా అందరు ఇక్కడే? వింటున్నారా? రైట్. ఎక్కడున్నాం మనం ఇప్పుడు? చర్చిలోనా? తండ్రి దగ్గర ఉన్నాం. ఓకే, తండ్రి నేర్పించే పాఠాలు 3. నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా చూడండి, స్వేచ్ఛను ఇచ్చే తండ్రి, అలాగే విధంగా స్వేచ్ఛను ఇచ్చే దేవుడిని సూచిస్తున్నాడు. ఓకే, స్వేచ్ఛను ఇచ్చే తండ్రి ఈ ఉపమానములో మనం చూస్తున్నాం. ఆ తండ్రి ఎటువంటి వాడంటే కంప్లీట్ స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు, ఫ్రీడమ్.
ఉపమానంలో తండ్రి ఎలాగైతే స్వేచ్ఛను ఇస్తున్నాడో మన జీవితాలలో కూడా దేవాది దేవుడు కూడా మనందరికీ స్వేచ్ఛను ఇస్తూ ఉన్నాడు. ఓకే, లూకా శుభవార్త 15వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదవండి ఎవరైనా. యేసు ఇంకను వారితో ఓకే, ఒకనికి 2 కుమారులుండిరి, వారిలో చిన్నవాడు, తండ్రి నా భాగం నాకు ఇచ్చే తండ్రి అని అడిగాడు. తర్వాత తండ్రి అట్లే వారిరువురికి వెంటనే పంచి ఇచ్చెను. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగా ఆలోచించండి. కుమారుడు వచ్చి అడిగితే తండ్రి ఏంటి వెంటనే ఇచ్చేశాడు? ఇవ్వచ్చు, అలాగా ఇవ్వచ్చు, అమ్మలాగా ఇవ్వకూడదా? ఇవ్వాలంట. తండ్రి స్వేచ్ఛనిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తున్నాం, మేలును కీడును నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను, జీవమును మరణమును నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను, దీవెనను శాపమును నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఇట్ ఈస్ యువర్ టర్న్. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. It is your turn to choose life or death, blessing or curse, మంచా చెడా, మేలా కీడా, జీవమా మరణమా, దీవెన శాపమా, ఎంచుకోవలసింది నువ్వే. మీరందరూ చాలామంది ఆడతారు కదా, కుర్రవాళ్ళు రకరకాల ఆటలు. వాలీబాల్ ఆడతారు, అవునా? వాలీబాల్ ఆటగాళ్ళు, వాలీబాల్ చేతికి వచ్చింది. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. బయటకు కొడతావా, కరెక్ట్గా కొడతావా? బయటకు కొడితే నువ్వు బయటకు పోతావు, అవుట్. కరెక్ట్గా కొడితే నువ్వు లోపల ఉంటావు, ఇన్. విన్, ఇన్ అండ్ విన్. అవుట్ మీన్స్ యు ఆర్ అవుట్. దేవుని యందు ప్రియులారా, మేలును ఎంచుకుంటే మేలైన జీవితం, కీడుని ఎంచుకుంటే కీడైన జీవితం. జీవాన్ని ఎంచుకుంటే జీవిస్తావు, మరణాన్ని ఎంచుకుంటే పోతావు. దీవెని ఎంచుకుంటే దీవించబడతావు, శాపాన్ని ఎంచుకుంటే శపించబడతావు. దేవుడు సమస్త మానవాళికి స్వేచ్ఛనిస్తున్నాడు. దేవదూతలకు కూడా స్వేచ్ఛనిచ్చాడు, దేవదూతలకు కూడా స్వేచ్ఛనిచ్చాడు. మానవులైన మనందరికీ కూడా దేవుడు స్వేచ్ఛనిస్తున్నాడు. ఎవరిని బలవంతం చేయడం లేదు. నిన్ను నన్ను కాళ్ళు కట్టేసి పడేసి మర్యాదగా నన్ను ఆరాధించు అనడం లేదు, మర్యాదగా నా ఆజ్ఞలు పాటించు అనడం లేదు, నన్ను మొక్కుతావా మొక్కవా అని అనడం లేదు. యు ఆర్ ఫ్రీ. నేను కావాలా, లోకము కావాలా, పుణ్యము కావాలా, పాపము కావాలా? The ball is in your court. The choice is yours. You have to choose what you want. నీకేం కావాలో నువ్వు ఎన్నుకోవాలి. అటువంటి స్వేచ్ఛను దేవుడు మనకి ఇస్తున్నాడు. నీకు ఎవరు కావాలో నువ్వు ఎన్నుకోవాలి. దేవుడు కావాలా, పాపిష్టి వ్యక్తులు కావాలా, పాపిష్టి జీవితం కావాలా? దేవుని యందు ప్రియులారా, స్వేచ్ఛనిచ్చే దేవుడు, స్వేచ్ఛను ఇచ్చిన తండ్రి. ఈ స్వేచ్ఛను ఇచ్చిన ఈ ఉపమానంలో ఉన్న ఈ తండ్రి మనందరికీ, సర్వమానవాళికి స్వేచ్ఛనిస్తున్న పరలోక తండ్రికి నిదర్శనంగా ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, అందుకే దుష్టులు దుష్ట కార్యాలు చేయగలుగుతూ ఉన్నారు. మిస్టరీ డెత్ అంటున్నారు, కొంతమంది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది నిజంగా చంపారంటారు. మనందరికీ తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో ఆ యొక్క సాక్ష్యాలను బట్టి. ప్రశ్న, దైవ సేవకులను చంపేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. దుర్మార్గులకు స్వేచ్ఛనిచ్చాడు, మంచి వాళ్లకు స్వేచ్ఛనిచ్చాడు, విశ్వాసులకు స్వేచ్ఛనిచ్చాడు, అవిశ్వాసులకు స్వేచ్ఛనిచ్చాడు. అందరికీ స్వేచ్ఛనిస్తున్నాడు. అందుకే దుష్టులు వారి దుష్ట కార్యాలలో కొనసాగగలుగుతూ ఉన్నారు. కానీ ఏదో ఒక రోజున లెక్క అప్పజెప్పాల్సి ఉంటుంది, అది తిరుగులేదు. ఏదో ఒక రోజున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఏదో ఒక రోజున తప్పనిసరిగా నరులెల్లరూ వారి వారి క్రియలను బట్టి వారు ప్రతిఫలమును లేదా శిక్షను అనుభవించెదరు.
మనము కట్టుకున్న పాపములను బట్టి శిక్ష, మంచి పనులను బట్టి దీవెన మనం పొందుకుంటాం దేవుని యందు ప్రియులారా. సో ఈ తండ్రి మనకు నేర్పుతున్న మొట్టమొదటి పాఠం ఏమిటండి అంటే, పరలోక తండ్రి ఈ తండ్రి వలె నాకు స్వేచ్ఛనిచ్చాడు, నేను మంచిని ఎంచుకోవాలి. హలో ఉన్నారా? మంచిని ఎంచుకోవాలి, మేలును ఎంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కీడును ఎంచుకోకూడదు, చెడు చెయ్యడానికి నేను సిద్ధపడకూడదు అన్నటువంటి భావనతో మనం జీవించాలి. హౌ ఆర్ వి మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ ఫ్రీడమ్? నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన స్వేచ్ఛను ఎలాగ నువ్వు వాడుకుంటున్నావు? దేవుడిచ్చిన స్వేచ్ఛను చక్కగా వాడుకుంటున్నారా? ఓ యువత, ఓ యువకులారా, ఓ తల్లిదండ్రులారా, ఓ బిడ్డలారా, దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను మంచిగా వాడుకొనండి. దుర్మార్గపు క్రియలకు, కార్యములకు దేవుడిచ్చిన స్వేచ్ఛను వాడుకొనకండి. అగో దుడుకు చిన్నవాని వలె మన జీవితాలు తయారవుతాయని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఓకే, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే, నెక్స్ట్ ఎన్ని చెప్తాను? 3 కదా. రెండవది ఈ తండ్రి మనకు నేర్పుతున్నటువంటి మరొక పాఠం ఏమిటంటే, దేవుని యందు ప్రియులారా, కుమారుని ప్రేమను కోరుకుంటున్నటువంటి ఈ తండ్రి వలె వర్సెస్ మనందరి ప్రేమను కోరుకుంటున్నటువంటి పరలోక తండ్రి, పరలోక దేవుడు. ఇప్పుడు ఆస్తిని ఇచ్చేశాడు అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోమని అర్థమా? ఓకే, ఆస్తిని ఇచ్చేశాడు అంటే ఎగిరి గంతులేస్తూ ఈ రోజు నుంచి నాకు ఒక ప్లేట్ మిగులుతుంది అనుకుంటున్నాడా? లేదా ఈ దరిద్రం వదులుతుంది అనుకుంటున్నాడా? వీడు పోవాలి అనుకుంటున్నాడా? నో, వాడు అడిగాడు కనుక, నేను స్వేచ్ఛను ఇచ్చే దేవుడను, స్వేచ్ఛను గౌరవించే దేవుడను కనుక, ప్రతి ఒక్కరికి ఉన్న వారి స్వేచ్ఛ నేను గౌరవిస్తాను కనుక అతను స్వేచ్ఛ ఇస్తున్నాడు, ఆస్తిని పంచి ఇచ్చాడు. కానీ దేవుని యందు ప్రియులారా, నిజానికి ఆ తండ్రికి కుమారుడు వెళ్ళిపోవడం ఇష్టం లేదు, ఇష్టం ఉండదు. మరి తండ్రి ఏం కోరుకుంటున్నాడు? నా కుమారుడు, చెప్పండి, నాతో ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు ఎలాగైతే మీ పిల్లలు మీతో ఉండాలని కోరుకుంటున్నారో, నా కుమారుడి ప్రేమను కోరుకుంటున్న తండ్రి వలె పరలోక తండ్రి కూడా మనందరి ప్రేమను కోరుకుంటున్నాడు దేవుని యందు ప్రియులారా. ఆ కుమారుని కొరకు, ఆ కుమారుని రాక కొరకు, ఆ కుమారుని ప్రేమ కొరకు ఆ తండ్రి తప్పించినట్లే పరలోక తండ్రి మనందరి రాక కొరకు, మనందరి ప్రేమ కొరకు, మనందరి మారు మనస్సు కొరకు పరలోక తండ్రి తపిస్తూ ఉన్నాడు దేవుని యందు ప్రియులారా. తప్పు చేసిన, పాపము చేసిన, మారు మనస్సు పొందిన చిన్నవాడు కావాలి, తప్పు చేయని, పాపము చెయ్యని, మారు మనస్సు అవసరం లేని పెద్దవాడు కావాలి. ఓకే, పెద్దవాడు కావాలి, చిన్నవాడు కావాలి, పెద్దవాడు కావాలి, చిన్నోడు కావాలి, పెద్దోడు కావాలి, నీతిమంతులు కావాలి, పాపాత్ములు దేవునికి కావాలి, మారు మనసు చెందే పాపాత్ములు కావాలి, అతనిని ప్రేమించే పుణ్యాత్ములు కావాలి. లూకా శుభవార్త 15వ అధ్యాయం 31 నుంచి 32 వచనాలు చదవండి. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పిన, కుమారా, నీవు ఎప్పుడునూ నాతోనే ఉన్నావు కదా, నాకున్నదంతయు నీదే కదా, కనుక మనము విందు జరుపుకునే న్యాయము ఏలయనా, చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. నాతో ఉన్న నువ్వు కావాలి, నాకు దూరమైన ఆ బిడ్డ కావాలి. చిన్నవాడు కావాలి, పెద్దవాడు కావాలి, పుణ్యాత్ముడు కావాలి, పాపాత్ముడు కావాలి, ప్రార్థించేవాడు కావాలి, ప్రార్థించనివాడు కావాలి. ఎన్ని చంపేసిన దుర్మార్గులను దేవుడు చంపడం లేదు, చంపడు. దేవునికి
శత్రువులను కూడా అంతగానే ప్రేమిస్తున్నాడు. దట్ ఈస్ ద మ్యాజిక్ అండ్ లాజిక్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని గొప్పతనం అదే, మన దేవుని ప్రేమ అదే. హంతకులని ఒకేలా ప్రేమిస్తాడు, మంచి వాళ్ళని ఒకేలా ప్రేమిస్తాడు. అనుకో, చాలామంది ఇండ్లలో భార్యలు చాలా ప్రార్థనా పరులు అనుకుందాం, భర్తలు మహా త్రాగుబోతులు అనుకుందాం. భార్య ఏమనుకుంటుంది? దేవుడు నన్నే ప్రేమిస్తాడు, ఈ మొదనష్టముని దేవుడు ప్రేమించడు అనుకుంటుందేమో. నో. ఈ త్రాగుబోతుని దేవుడు ప్రేమించడు అనుకుంటుందేమో. నో. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నిజం చెప్పాలంటే నీకన్నా ఎక్కువ అతన్ని ప్రేమిస్తున్నాడు. త్వరగా మారుతాడని, త్వరగా తన చెంతకు వస్తాడని దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఓకే, కనుక దేవునికి ఇద్దరూ కావాలి, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, పుణ్యాత్ములు పాపాత్ములు, సజ్జనులు దుర్జనులు కూడా మనందరి ప్రేమను కోరుకుంటున్నటువంటి తండ్రి మనం చూస్తున్నాం ఈ ఉపమానంలో రెండవ పాఠముగా దేవుని యందు ప్రియులారా. ఓకే, మొట్టమొదటి పాఠం ఏమిటి? స్వేచ్ఛను ఇచ్చే తండ్రి. రెండవది మన ప్రేమను కోరుకుంటున్న తండ్రి. యేషువందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవది ఆఖరిది దేవుని యందు ప్రియులారా. మూడవ పాఠం ఈ తండ్రి మనకి ఏం నేర్పిస్తున్నాడంటే, కుమారుడు కోరుకున్న దానికంటే నూరంతలు అధికముగా ఇచ్చిన తండ్రి మనం చూస్తున్నాం. ఇన్ ద సేమ్ వే ఓకే, మనం ప్రార్థించిన దానికంటే ప్రార్థించినవి ఊహించినవి కూడా 1000 రెట్లు అధికముగా ఇచ్చే దేవుడు మన పరలోక తండ్రి అయిన దేవుడు. దేవుని యందు ప్రియులారా, ఇది మూడవ పాఠం. ఎలాగా చూడండి వాక్యం, లూకా శుభవార్త 15:18-19లో ఆ కుమారుడు అడుగుతున్నాడు, తండ్రి నేను నీకును పరలోకమునకు ద్రోహము చేస్తుని కనుక నేను నీ కుమారుడును అనిపించుకొనదగను, కనుక నీ పని వారిలో ఒకరిగా నన్ను పెట్టుకోండి చాలు. దట్స్ ఆల్. వాట్ ఈస్ దాట్? నీ పని వారిలో ఒకరిగా చాలు తండ్రి. నేను వర్కర్గా ఉంటాను, నేను సేవకుడిగా ఉంటాను, పనివాడిగా ఉంటాను అంటే ఆయన అంటాడు, ఆయన మాటలే పట్టించుకోవట్లేదు. త్వరగా రండి, నా కుమారుడు వచ్చాడు. చేతికి ఉంగరం అంటే కొడుకు, మేలిమి వస్త్రములు పరిశుద్ధత, కాళ్ళకి చెప్పులు గౌరవం, అంతస్తు, హోదా, విందు, ఆనందం, సమస్తని కుమారుడనే గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు సేవకుడిగా ఉంటానంటే. తిండి పెట్టయ్యా చాలు అంటే తిండేం కర్మ, నువ్వే 100 మందికి 1000 మందికి తిండి పెట్టేవాడిగా నేను నిన్ను దీవిస్తున్నాను అంటున్నాడు. నువ్వు అడిగింది ఎంత అయితే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది కొండంత. నీవు ఆయన వైపు 1 అడుగు వేస్తే ఆయన నీ వైపు 1000 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని యందు ప్రియులారా. బట్ మనం వేసే అడుగు విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ సోల్, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో నీవు దేవుని వైపు 1 అడుగు వేస్తే చాలు. ఒక మంచి అడుగు వేస్తే చాలు, మారు మనస్సుతో వేస్తే చాలు, పూర్ణ హృదయముతో దేవుని 1 అడుగు వెయ్యి చాలు. సహోదరుడా సహోదరి, దేవుడు నీ వైపు 1000 అడుగులు వేసుకుంటూ పరిగెత్తుకొని వస్తాడు. చూద్దాం, ఈ కుమారుడు నడుచుకొని వస్తున్నాడా పరిగెత్తుకొని వస్తున్నాడా చెప్పండి చూద్దాం. ఎందుకని? వై నాట్? పరిగెత్తుకొని ఎందుకు రావడం లేదు? అంత సీన్ లేదు, పరిగెత్తుకొని వచ్చే అంత సీన్ లేదు అక్కడ. ఎందుకంటే భయం, దుఃఖం, అవమానం, అనుమానం అన్నీ. కనుక తల ఎత్తుకొని ముందడుగు వెయ్యాలా వెనకడుగు వెయ్యాలా, వెళ్ళాలా వెళ్ళకూడదా, స్వీకరిస్తాడా స్వీకరించడా, అయ్యో ఇంత పాపం చేశానే, అయ్యో ఇంత పాపం చేశానే. ఆయన మాత్రం నడుచుకొని వెళ్తున్నాడు. తండ్రి ఎలాగొస్తున్నాడు? నడుచుకొని రావట్లేదు, ఆయన పరిగెత్తుకొని వస్తున్నాడు దేవుని యందు ప్రియులారా.
చూడండి, కుర్రాడు మంచి ఫోటో పెట్టాడు. ఓకే, తండ్రి పరిగెత్తుకొని వస్తున్నాడు అంటే ఆయన ఒక్కడుగు వేస్తే ఈయన 10 అడుగులు వేస్తున్నాడు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నీవు దేవుని వైపు ఒక్కడుగు వేస్తే పూర్ణ హృదయముతో దేవుడు నీ వైపు 10 అడుగులు, 100 అడుగులు, 1000 అడుగులు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవుని యందు నువ్వు అన్నం పెట్టయ్యా చాలంటే నువ్వే 1000 మందికి అన్నం పెట్టే వాళ్ళని చేస్తాను నాయన అంటున్నాడు. అడిగింది ఇంత అయితే ఇచ్చేది కొండంత. నువ్వు ప్రార్థించినను ప్రార్థించకపోయినను ప్రార్థించినవి కూడా ఆయన ఇస్తున్నాడు. నువ్వు ఊహించినవి కూడా ఆయన ఇస్తున్నాడు. ఉంగరం ఊహించాడా? కొత్త బట్టలు ఊహించాడా? కాళ్ళకి చెప్పులు ఊహించాడా? లేదు. ఊహించనివి కూడా, ఊహించలేనివి కూడా, ఊహించలేని మేలులు చేసే మన దేవుడు. మర్చిపోకండి సహోదరి సహోదరులారా. ఈనాటి ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభు మనకి 3 ముఖ్యమైనటువంటి సందేశాలను ఇస్తూ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ ఆ పాప సంకేతం గురించి నేను కొంతసేపు చెప్పాను. అది కాకుండా ఈ తండ్రి మనకు నేర్పించే 3 పాఠాలు ఏంటంటే, మొట్టమొదటిగా నీకు నాకు మనందరికీ స్వేచ్ఛనిస్తున్నాడు. ఈ స్వేచ్ఛను చక్కగా వినియోగించుకుందాం, పాపము కట్టుకొనడానికి కాదు. రెండవది, ఈ తండ్రి మనల్ని తన సన్నిధిలో తపస్సు కాలంలో మాత్రమే కాదు, తపస్సు కాలంలో మాత్రమే. గుడ్ ఫ్రైడే రోజు చేద్దాం. ఎక్కడి నుంచో ఆ రోజు వాతావరణం వేడి పెరిగిపోయినట్లుగా భక్తి పెరిగిపోతుంది. భక్తి ఎక్కడి నుంచో చేద్దాం ఆ రోజు. ఓకే, మళ్ళీ ఈస్టర్ రోజు కూడా తగ్గిపోతుంది. మళ్ళీ అదొకటి ఈస్టర్ రోజు కూడా ఉండదు మళ్ళీ భక్తి, ఓన్లీ గుడ్ ఫ్రైడే రోజే. సో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయే తుఫానుల్లాగా వాతావరణంలాగా ఉండకండి. ఎప్పుడూ దేవుని ప్రేమించే, దేవుని సన్నిధిలో ఉండే, దేవుని సహవాసాన్ని ఆస్వాదించగలిగే వ్యక్తిగా ఉండమని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. మూడవదిగా, అడిగింది ఇసుమంత అయితే దేవుడు ఇచ్చేది కొండంత. నువ్వు వేసింది ఒక్కడుగైతే ప్రభు నీ వైపు 1000 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంటుండగా, ఇటువంటి తండ్రి లాంటి ప్రేమను మనకిస్తున్న ఆ దేవాది దేవునికి వందనాలు అర్పిస్తూ ఆయన ప్రేమలో నెలకొని ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతుడుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున